రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఓడించారు. కానీ గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజల సేవ చేయకుండా ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం న్యాయమేనా? ప్రజలకు సేవ చేయకపోతే వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు కేసీఆర్ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. నమస్కారం, నేను కప్పర ప్రసాదరావు. మన ప్రతిపక్ష నాయకులు గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల మీద చాలా విరుచుకుపడతా ఉన్నారు. నన్ను వద్దన్నారు, నన్ను ఓడించిండ్రు, నాకేం పని ఇంకా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఓడించినంత మాత్రాన ముఖ్యమంత్రిగా మిమ్మల్ని పక్కకు పెట్టినారు, కానీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కదా. మీరు ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నారు కదా. ఇటీవల ముఖ్యమంత్రి గారు చెప్పినారు 57 లక్షలకు పైగా డబ్బులు ప్రభుత్వం నుంచి మీరు వేతనంగా తీసుకున్నారని చెప్పి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వేతనం తీసుకొని పనిచేయకపోతే ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు కదా. మరి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల నుంచి వేతనం తీసుకుంటున్నటువంటి చంద్రశేఖరరావు గారు, మీరు మీ ఎమ్మెల్యే విధులను ఎందుకు నిర్వర్తించడం లేదు? మీరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల సమస్యల్ని ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించడం లేదనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈ ప్రశ్నలు అడిగితే మీరు క్యాంపు కార్యాలయం కట్టిండ్రు, చాలా భారీ ఎత్తున కట్టిండ్రు, కానీ క్యాంపు కార్యాలయాన్ని మీరు రాకపోతే దానివల్ల ఉపయోగం ఏంది? మీరు ఫామ్ హౌస్కు రాని రైతురి, క్యాంపు కార్యాలయానికి మీరు రైతురి. తెలంగాణ ప్రజలకు కాదు, కనీసం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనైతురి. ఎవరన్నా భారీ ఎత్తున పాదయాత్ర చేసి మిమ్మల్ని దర్శించుకోవడానికి మీ ఇంటికి వస్తే తప్ప మీరు బయటకు వచ్చి మాట్లాడరు. మరి ప్రజలు సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి? ఈ ప్రజలకు ఉండేటువంటి బాధను తెలియజేయడం కోసమే మీ క్యాంపు కార్యాలయానికి తాళమేసి టూలెట్ బోర్డు పెట్టి బీజేపీ నిరసన తెలిపింది. మరి బీజేపీ నిరసన తెలిపితే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడితే దాన్ని రిసీవ్ చేసుకోవాల్సింది పోయి, సానుకూలంగా ఆలోచించాల్సింది పోయి, కొందరు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు. ఏమి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఏమైనా వచ్చినా మీరు కంప్లైంట్ చేయడానికి? మీరు ఎవరు కంప్లైంట్ చేయడానికి? పోలీసులు ఎట్లా కంప్లైంట్ తీసుకుంటారు? ప్రభుత్వ నిధులతోటి నిర్మించినటువంటి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారు వచ్చి ఉండాలా? అదే ఆఫీస్, ఆయన రావాలి, వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి రావాలా? మరి ముఖ్యమంత్రిగా మీ విధుల్ని పక్కకు పెట్టినరు, మిమ్మల్ని వద్దనుకున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే గెలిచారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక శాసనసభ్యునిగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోతే, ప్రభుత్వ వేతనం తీసుకొని నియోజకవర్గ ప్రజలకు పనులు చేయకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ఓ నాయకుడు ఇవాళ రేపు చాలా బాగా మాట్లాడుతున్నాడు బీజేపీ నాయకుల గురించి. ఆ నాయకుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అంతకుముందు టీడీపీ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా మైనంపల్లి హనుమంతరావు గారితో లేకపోతే ఇతర నాయకులతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు కదా. దాన్ని ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వల్ల, నర్సారెడ్డి గారు అడ్డుకోవడం వల్ల చేరికలు ఆగిపోయినటువంటి విషయం కూడా గజ్వేల్ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మరి ఇట్లా ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీలు మార్చే నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవాకులు చెవాకులు పేలేటువంటి అర్హత వారికి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుంది, ఖచ్చితంగా ఎంతటి వరకైనా పోరాటానికి సిద్ధమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రతిపక్ష నాయకులు చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా ప్రజల్లోకి రండి, నియోజకవర్గ ప్రజల బాధలను అర్థం చేసుకోండి. మీరు బస్టాండ్ కట్టిండ్రు, ఆ బస్టాండ్లకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో లేదు. మరి ఇక్కడ బస్టాండ్ కూలగొట్టి మీరు అక్కడ కట్టడం వల్ల ఉపయోగం లేనటువంటి ఆ బస్టాండ్కు ప్రభుత్వ నిధులు నిరర్ధకం అయిపోతే దాన్ని ప్రశ్నించొద్దా? క్యాంప్ ఆఫీస్ కట్టిండ్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, క్యాంప్ ఆఫీస్ నిరర్ధకం అవుతుంది కదా. మీ బీఆర్ఎస్ పార్టీల బర్త్డే పార్టీలకు ఉపయోగపడుతుంది కదా, ప్రజలకు ఉపయోగపడటం లేదు కదా. మరి దాని మీద ఎవరిని ప్రశ్నించాలి? కాంగ్రెస్ వద్దని, బీజేపీని వద్దని బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మీకు ఎమ్మెల్యేగా ఇక్కడ స్థానం ఇచ్చి ప్రజలు గెలిపించారు. మరి గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజల గుండెల మీద దంతవా కేసీఆర్ గారు? మీరు ప్రజానీకం మధ్యలోకి రాకపోతే, మీకు ఇబ్బందిగా ఉంటే గజ్వేల్ నియోజకవర్గానికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయండి. రాజీనామా చేసి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈ శాసనసభ్యునిగా కూడా నేను కొనసాగలేనని చెప్పి స్పష్టంగా ప్రకటించి ఊరుకోండి. మీరు ఫామ్ హౌస్కే పరిమితం కండి, అప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. కానీ మీరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. రాకపోతే మీ పైన మేము ప్రభుత్వానికి, కోర్టులకు
ఫిర్యాదులు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నటువంటి ప్రతి ఉద్యోగి, కేసీఆర్ కూడా ఉద్యోగి లాంటి వాడే. ప్రభుత్వ వేతనం అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిందే. లేకపోతే మీరు తీసుకున్నటువంటి వేతనాన్ని పూర్తిగా వాపస్ చేయండి. కాబట్టి బీజేపీ నాయకుల పక్షాన, బీజేపీ నాయకుల వైపున ఎవరైనా మాట్లాడితే, వారిని కించపరిచినట్టుగా మాట్లాడితే ఊకునేటువంటి ప్రసక్తే లేదు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.